ఆ స్టైల్‌లో చప్పిడి చావడాలని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా హాట్ వాటర్‌లో చావడాలని నానబెట్టుకొని, దానిపైన ఉన్న వేస్ట్ అంతా ఒక స్పూన్‌తో ఇలా గీరుతూ ఉంటే చూసారు కదా! అలా వేస్ట్ అంతా వచ్చేస్తుంది. ఇంకా మిగతావన్నీ కూడా అలా క్లీన్ చేసుకొని, ఒక బాండీ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని, ఈ చావడాలని ఫ్రై చేసుకుందాము. ఎందుకంటే ముక్క గట్టిగా ఉండటానికి. ఇలా గోల్డెన్ ఫ్రై వచ్చిన దాకా వేయించుకొని పక్కన పెట్టేసి, అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేయండి. తర్వాత టమాటా పేస్ట్ యాడ్ చేయండి. నేనైతే ఇక్కడ టమాటా పేస్ట్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే చిన్న చిన్న పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టమాటా కట్ చేసుకొని, టమాటా కొంచెం మగ్గిన తర్వాత వంకాయలు వేసేసి ఒకసారి కలిపేసిండి. ఉప్పు, కారం, పసుపు వేసి ఒకసారి మిక్స్ చేయండి. అవి కొంచెం వేగిన తర్వాత చింతపండు పులుసు పిండుకోండి. మీకు పులుపు ఎంత కావాలో అంత పిండుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయగానే ఇలా గ్రేవీ టైప్ వస్తుంది. ఇంకా చావడాలు యాడ్ చేసేసుకొని మూత పెట్టేయండి. తర్వాత కొద్దిసేపు అయినాక దగ్గర అవుతుంది, కూర ఇలా దగ్గరగా అవుతుంది.